అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభం. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 20వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము కావలసినంత ఉన్నది. ఆదికాండము 33వ అధ్యాయము 9వ వచనమందు, నా సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకునమని చెప్పాను. ఏసావును యాకోబును కవలలుగా ఉండినప్పటికీ ఏసావు జ్యేష్ఠుడు అని పిలువబడెను. అయితే పుట్టేటప్పుడు ఏసావు యొక్క కాళ్ళను పట్టుకుని పెనుగులాడి బయటకు వచ్చిన యాకోబు ఏసావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తంత్రముగా అపహరించుకునేను. తండ్రి యొక్క ఆశీర్వాదం వంచంతో పట్టుకుని పోయాను. ప్రారంభ కాలమునందు ఇరువురిలోనూ పోటీ మనస్తత్వమును పగియు తలెత్తెను. ఏసావు తన యొక్క అంతరంగమునందు ద్వేషముతోను కక్షతోను పగ తీర్చుకొనవలెను అను తలంపుతోను నిండి ఉండేను. అయితే కాలచక్రము తిరిగే కొలది ఏసావు యొక్క అంతరంగము నెమ్మది పొందేను. ఎన్నో సంవత్సరం తర్వాత ఏసావును యాకోబును ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచి అని బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాము. ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనం. ఏసావును యాకోబునకును ఉండిన మంచి స్వభావములు ఏమిటో తెలియన మనసునందు నిండుతనమును మనసునందు సంతృప్తియే అది. ఏసావునకు యాకోబు తెచ్చిన బహుమతులను ఏసావు ప్రేమతో నిరాకరించి, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకునుము అని చెప్పాను. అందుకు యాకోబు యొక్క జవాబు ఏమిటి? నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకునుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత మట్టుకు ఉన్నది అని చెప్పాను. నాకు కావలసినంత ఉన్నది అని ఏసావును, నాకు కావలసినంత మట్టుకు ఉన్నది అని యాకోబును చెప్పుటను గమనించుడి. నేడు లోకమంతటి ఉన్న ప్రజలు చాలదు చాలదు అని అలయచుండుటను చూస్తున్నాము. ఎంత సంపాదించినను చాలదు. తప్పుడు మార్గంలో ధనమును ఆర్జించినను కూడాను అది చాలదు అని లోకము ఇంకా కావలను ఇంకా కావలను అని అల్లాడుచున్నది. అయితే ఈ సహోదరు తృప్తితో నిండి, నాకు కావలసినంత ఉన్నది, నాకు కావలసినంత మట్టుకు ప్రభు నన్ను కటాక్షించున్నాడు అని మనసునందు గల సంతృప్తితో చెప్పుటను గమనించుడు. అపోస్తులైన పౌలు యొక్క ఆలోచన ఏమిటి? అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతుల్లో మంచి పని చెయ్యుచు కష్టపడవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. నేనెట్టి స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో నుండి నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో నుండి నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగుని ఉండుటకును, సముద్రి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 మరియు 12వ వచనం. సంతృప్తి గల జీవితము మనసునందు సంతోషమును కలిగించును. అయితే తృప్తి లేని జీవితము మనసునందు సంచలత్వమును లోనికిని వేదనలోనికి త్రోవ నడిపించుచున్నది. దేవుని బిడ్డలారా, ప్రభు అనుగ్రహించు ఉన్న వాటితో తృప్తి చెంది ఆయనను స్తుతించుచున్నప్పుడు ప్రభు మనసునందు సంతోషించువాడే ఇకను అత్యధికముగా కృపలతోనూ వరములతోనూ నింపి మిమ్ములను ఆశీర్వదించు. నేటి ధ్యానమునకై నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ప్రసంగి గ్రంథము 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.